ఇక జగనాల్ సార్ యాత్రలు గట్టిగానే చేసిండు కదా. మొన్నట్ల ఎంత రసాభాసగైంది, ఎంత రచ్చకు చర్చలకు దారితీసింది. జగనన్న ఎన్ని కేసులలో ఇరకాల్సిన పరిస్థితి ఏర్పడ్డదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక వేల మందితోని ఆయన చేస్తున్న యాత్రలను నిషేధం చేయాలి, అతన్ని రోడ్ల మీద తిరగనియ్యొద్దు, పకడబంది కట్టుదిట్టమైనటువంటి చర్యలు కూటమి సర్కారు తీసుకోవాలని చెప్పి ఏపీసీసీ అధ్యక్షురాలు ఉన్నది కదా పెద్దక్క షర్మిల మేడం, ఆ మేడం చెప్పుకుంటా వచ్చింది అయ్యా. ఇక గుంటూరులో మీడియాను ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ లో మాట్లాడుకుంటా షర్మిలక్క, మాజీ సీఎం జగనాలు రెంటల్లపాడు పర్యటనలో జరిగిన సింగయ్య మూతి మీద రియాక్ట్ అవ్వకుండా పోలీసుల తీరు మీద మత్తు గరానికి రాబట్టింది. కారు కింద పడి సింగయ్య అట్లా జీవి తీసుకునుడు జగన్ నిర్లక్ష్యంతోనే అది అయ్యింది. పోలీసుల వైఫల్యం పురాగమనకు కళ్ళకు కొట్టినట్టు కనబడుతున్నది. అసలు ఈ జగన్ పర్యటనకు ఇచ్చిందే సిరుపు 5 బండ్లు, 100 మందికి మాత్రమే పర్మిషన్ ఇస్తే వేల మందిలే జగన్ యాత్ర చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? జనాన్ని కొన్నట్టు పోలీసులను కూడా కొంటున్నాడేమో నాకు అర్థమైతలేదని పెద్ద ఆరోపణ చేసింది అయ్యా. వేల మందితోని యాత్రలా వస్తుంటే పోలీసులు అసలు ఉన్నారా? ఏం చేస్తున్నారు? హౌస్ అరెస్ట్ చేయొచ్చు కదా. నిఘా వ్యవస్థ ఏం చేస్తున్నది? నిద్రపోతున్నదా? కానీ మేం మాత్రం నిరసన చేస్తానంటే మమ్మల్ని హౌస్ అరెస్టులు చేస్తారు, మమ్మల్ని కట్టుదిట్టం చేస్తారు, మమ్మల్ని మొత్తం కాలు చేతులు కట్టేసినట్టే మెసలకుండా చేస్తుంది ఈ కూటమి సర్కారు. మరి ఇప్పుడు జగనాల విషయంలో ఎందుకట్లా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నది? ఎంతసేపు ఏడాది పాలనలల్లా మేము మంచి చేసినాం చెప్పి చంద్రబాబు చెప్పుకొని దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉన్నదని చెప్పి ఎద్దేవా చేసుకుంటా వచ్చిందయ్యా. కొంచెం కారెడ్డాలు కూడా గట్టిగానే ఆడబట్టింది. మీరు చేసింది మంచి కాదు, ఓట్లేసిన పబ్లిక్ ని నిండా ముంచిల్లని చెప్పి మస్తు గరానికి రాబట్టింది. ఏడాదిలా 1,50,000 కోట్ల అప్పులు చేసుడు మంచిదా? గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి కరెంటు ఛార్జీల పేరుతోని 32,000 కోట్ల కరెంటు బిల్లులు భారం మోపితే ఏడాదిలో మీరు 17,000 కోట్ల కరెంటు బిల్లుల భారం పబ్లిక్ మీద మోపుడు మంచిదా? వైఎస్ఆర్ ప్రవేశపెట్టినటువంటి ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్లను నిర్వీర్యం చేసిల్లని చెప్పి గట్టిగానే విమర్శలు గుప్పించిందయ్యా కూటమి సర్కారు మీద.